హిందువుల పండుగలన్నీ చంద్రమానం లేక సౌరమానంలో జరుగుతాయి. కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే ఒకే ఒక్క పండుగ ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని, అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఇదే రోజు శ్రీ మహావిష్ణువు మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారిని తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని ఆ ఇద్దరు వేడుకున్నారట. దీంతో అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైనట్లుగా పురాణ గాథ. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోనే విష్ణుమూర్తి వారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకోవటంతో దీనికి వైకుంఠ ఏకాదశిగా పేరు వచ్చింది. పూర్వం మురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు విష్ణుమూర్తి నుంచి ఒక అంశం వెలువడిందట. ఆమె ఏకాదశి అనే దేవత. ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఉందని, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఇచ్చాడు. అందుకని ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము, ఆరోగ్యం అనే పురుషార్థము రెండూ లభించేవి. అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులన్నిటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.